దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం తీసుకున్నా సరే ఇప్పటి వరకు ఎక్కడా కూడా కుల గణనకు సంబంధించి సర్వే చేయలేదని, అదే రకంగా కుల గణనకు సంబంధించి పూర్తి స్థాయిలో 1,00,000 మందికి పైగా సిబ్బందిని ఉపయోగించి శాస్త్రీయంగా సర్వే చేశామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అలాగే తదనుగుణంగానే పథకాలు కానీ ఇతర అంశాలకు సంబంధించి రిజర్వేషన్ల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండబోతా ఉన్నాయి. ఖచ్చితంగా వారిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని కూడా నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు కులగణనకు సంబంధించి సర్వే చేయలేకపోయారు, ఇవాళ ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ వచ్చారు. అలాగే బీజేపీకి కూడా మాట్లాడే అర్హత లేదంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎక్కడైనా కులగణనకు సంబంధించి సర్వే చేశారా, లేదంటే దాని ఆధారంగా ఎక్కడైనా బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారా, ఇవాళ బీసీల గురించి బీజేపీ ఎందుకు మాట్లాడుతోందంటూ ఒకవైపున కాంగ్రెస్ పార్టీ నేతలైతే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కానీ నిన్న బీసీలతోని సమావేశం నిర్వహించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ చాలా విషయాల గురించి చర్చించాము. ముఖ్యంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయాల్సిందే. బీసీల డిక్లరేషన్ పేరుతో ఆ రోజున 42% రిజర్వేషన్ అమలు చేస్తామంటూ చెప్పి ఇవాళ పార్టీ పరంగా 42% ఇస్తామంటూ చెప్పడం ఏంటి, ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాగే శాస్త్రీయత లేదని, సర్వేకి సంబంధించి రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది అంటూ వారు మాట్లాడారు. కానీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అసలు కేటీఆర్ కానీ లేదంటే వారి పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ముఖ్యంగా వారి కుటుంబమే సర్వేలో పాల్గొనకుండా ఇవాళ శాస్త్రీయంగా జరగలేదని ఎలా చెప్తారు, రీసర్వే చేయమని ఎందుకు అడుగుతున్నారు, ఇదంతా కూడా కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు, కావాలనే రాజకీయ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో ఎటువంటి ఇబ్బందులు లేవు. 1,00,000కు పైగా సిబ్బందిని వాడుకొని పెద్ద ఎత్తున శాస్త్రీయంగా సర్వే చేశాము, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ఏం చేసిందంటూ ఒకవైపున కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. అయితే మరొక వైపున హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతూ 42% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలా స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, అలాగే ఇతర పథకాలకు సంబంధించి కూడా అమలు చేయాల్సిందే అంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒకవైపున కిషన్ రెడ్డి కావచ్చు, మరొక వైపున కేంద్ర మంత్రి బండి సంజయ్ వీరు మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్కి సంబంధించి ఇద్దరిది ఒకే విధానం కనిపిస్తూ ఉంది. గతం నుంచి కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు, వారిద్దరూ కలిసే వెళ్తున్నారు, రెండు పార్టీలు కూడా ఒకటే అంటూ మాట్లాడుతూ బీసీల్లో ముస్లింలను చేర్చే ప్రయత్నం చేసి ఇక్కడ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ వారు మాట్లాడుతున్నారు. మరొక వైపున మేము కూడా ఉద్యమిస్తాం, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తెరదీస్తామంటూ చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, ఒకవైపున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నామంటూ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ఎక్కడైతే ప్రకటించిందో బీసీ డిక్లరేషన్ని అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ సభకు సంబంధించి కేసీఆర్ కూడా హాజరవుతారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కానీ ఈ కులగణన సర్వే అంశం కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్న పథకాల గురించి, తదనుగుణంగా సర్వే అనుగుణంగా చేయబోయే బెనిఫిట్స్ గురించి, ఇతర అంశాల గురించి కాంగ్రెస్ పార్టీ కూడా సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తూ ఉంది. ఈ రకంగా బీజేపీ కూడా ఒకవైపున ఉద్యమిస్తామంటూ చెప్తా ఉన్నారు. ఇలా పోటాపోటీ సభలతోని పూర్తి స్థాయిలో రాజకీయం వేడెక్కినట్లుగా కనిపిస్తూ ఉంది, నిర్వహించేందుకు ఇప్పటికే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటి సంబంధించి వాటి మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. కుల గణనకు సంబంధించి ఇప్పటికే ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సభ నిర్వహిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరొక వైపున ఏమేం చేశారు ఏంటి అన్ని విషయాలకు సంబంధించి ప్రజలకు వివరిస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉండగా బీఆర్ఎస్ కూడా సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తూ ఉంది. ముఖ్యంగా కులగణన అంశంలో రీసర్వే చేయాలి, సమగ్ర సర్వే లేదు, ఇదంతా రీసర్వే చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మరొక వైపున బీజేపీ కూడా చాలా విషయాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి వాటి మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాకేష్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, పోరెడ్డి కిషన్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్. ముందుగా రాకేష్ గారు, అంటే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, కానీ కులగణనకు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేకపోయారు, కులగణన చేయలేకపోయారు. కానీ ఇవాళ సమగ్ర సర్వే చేశాము అని మీరు చెప్పినప్పటికీ ఆ రోజున చేసిన సర్వేలో పెద్ద ఎత్తున తప్పులు ఉన్నాయని, కులగణనకు సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చాలా శాస్త్రీయంగా చేశాము, 1,00,000 మందికి పైగా సిబ్బందితోనే చేశాము, ఇంకా చాలా విషయాలకు సంబంధించి చేయాల్సి ఉందంటూ వారు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఎందుకు బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది 10 ఏళ్లుగా ఏం చేశారు మీరు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ కి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, నవీన్ గారికి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్.
సార్ ఫస్ట్ మనం ఒక చర్చ జరిగేటప్పుడు ఆ చర్చలో కొంత మనం కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటలు, అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాదు, దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బ్రిటిష్ అంటే 1931లో కులగణన అనేది జరిగింది సార్. తర్వాత 1931 తర్వాత ఇంతవరకు భారతదేశంలో కులగణన అనేది జరగలేదు. నెంబర్ 1. నెంబర్ 2, అయితే కులగణన జరపాలని చెప్పేసి నెహ్రూ గారు ఏం చేశారంటే 1953లో కాకా కేల్కర్ అనే ఒక కమిటీని వేశారు సార్. ఆ కమిటీని వేసి అది రిపోర్ట్ కూడా పార్లమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది, కానీ ఆ రిపోర్ట్ బయట పెట్టలేదు సార్. తర్వాత 1978లో ఏదైతే మండల్ గారు బిపి మండల్ గారితో ఒక కమిటీ చేయడం జరిగింది, ఆ రోజు ఉన్నటువంటి జనతా పార్టీ. ఆ రిపోర్ట్ ను ఇంప్లిమెంట్ చేయమంటే కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపుగా అంటే 1996 వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కాంగ్రెస్ మద్దతుతో నిలబడ్డటువంటి ప్రభుత్వాలు. అయితే బిపి మండల్ గారు ఇచ్చినటువంటి నివేదిక 1990లో ఎప్పుడైతే విపి సింగ్ గారు ఇంప్లిమెంట్ చేయడానికి 89లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారో విపి సింగ్ గారిని అక్కడ నుంచి తొలగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయింది. కాబట్టి ఈ దేశంలో బీసీ గణన జరగకుండా కులగణన జరగకుండా దేశం మొత్తంలో అడ్డుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అది. నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటున్నా అంటే ఈ రోజు వచ్చేసి సరే ఈ రోజు ఈ రాష్ట్రంలో కులగణన జరిపారు అని చెప్పేసి వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. చెప్పినప్పుడు మనం అడుగుతుంది ఏంటంటే మరి పక్క రాష్ట్రంలో కర్ణాటక కూడా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే కులగణన జరిపి ఏం సాధించారు? ఏం చేయలేదు అక్కడ బీసీలకు. నెంబర్ 2, ఇక్కడ ఇంకొక విషయం తెలంగాణ విషయానికి వచ్చేసరికి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కులగణన జరుపుతున్నాం అని చెప్పేసి ఆ రోజు డిక్లేర్ చేశారు. మరి ఈ రోజు కులగణన జరిగిన తర్వాత ఆ బీసీ డిక్లరేషన్ ఎందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు? మేము 42% స్థానిక ఎలక్షన్ లో రిజర్వేషన్ ఇచ్చుకుంటామని చెప్పేసి ఎందుకు ప్రకటించలేదు? కాబట్టి అది ప్రకటించకుండా పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇక్కడ వరకు ఒక అంశం అయితే ఇక వీళ్ళు చేసిన లెక్కలు సరే 10 లక్షల మంది పాల్గొనలేదు అని చెప్పేసి ఒక లెక్క చెప్తే, నేను చెప్పేది ఏంటంటే నేనేదో ఊరికే మనకు నోటికి వచ్చిన లెక్క చెప్పేసి తప్పించుకుందామని చెప్పేసి కాదండి. నేను చెప్తున్నదంతా కూడా ఈరోజు ఏదైతే వెబ్సైట్లలో ఉంది, నేను ఏంటంటే సొంత లెక్క చెప్పకుండా ఇగో వెబ్సైట్ లో ఉన్నటువంటి లెక్కని చెప్తున్నానండి. ఇక్కడ చూడండి 3,35,027 అంటే 3,35,27,000 ఓటర్లు ఉన్నారండి. 27,925 మంది ఓటర్లు ఉన్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ అండి. అది బోంగా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో వచ్చేసి 3,35,000 అండి. 3,35,00,000 వేసుకుందాం, 30 లక్షలు పెట్టుకోండి. 30 లక్షలు ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఒక 60 లక్షల మంది చదువుతున్నారండి. అక్కడికి 95 లక్షల మంది రండి. అది బోంగా ఇంటర్మీడియట్ ఫీజు కట్టిన వాళ్ళు ఒక 10 లక్షల మంది అండి. అంటే 4,05,00,000 మంది రండి. వాళ్ళు బోంగా ఒక 30 లక్షల మంది అంటే ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ల వరకు బడికి పోని పిల్లలు ఉన్నారండి. 36 లక్షల మంది ఉన్నారండి. ఆ 36 లక్షల మందిని కూడా కలుపుకుంటే నేనేమంటున్నా అక్కడికే 4,40,00,000 మంది జనాభా పాపులేషన్ అవుతుందండి. 4,40,00,000 జనాభా పాపులేషన్ తీసుకొచ్చి 3,70,000 వీళ్ళు ఎంత చెప్పారు? 3,77,544 అని చెప్పారండి. కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళు చెప్పిన లెక్కకు తగ్గించిన లెక్కకు అసలు జనాభా మొత్తాన్ని అంటే ఒక 70 లక్షల మందిని తగ్గించారండి. దానిలో 10 లక్షల మంది పాల్గొనలేదన్నాం. ప్రతిపక్షాల మీద ఆరోపణ చేసినా ఎవరి మీద ఆరోపణ చేసినా ఒక 10 లక్షల మంది పాల్గొనలేదని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పి 10 లక్షలు కాదండి 30 లక్షలు 40 లక్షల మంది ఏమయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే నవీన్ గారు మీరు నేను ఇప్పుడు మా చరణ్ కౌశిక్ యాదవ్ బీసీ బిడ్డనే కదా. నేను ఒకటే అంటున్నా, మా పోరెడ్డి కిషోర్ అన్న కూడా ఊరు నుంచి వచ్చింది కదా, ఏది కోదాడకేంచి వచ్చింది కదా. నేనేమంటున్నా అంటే ఏదన్నా గ్రామానికి పోదాం, ఒక చౌరస్తాలో నిలుస్తుందాం. మన ఊర్లలో ఏమంటారంటే ఎన్ని గడపలు ఉన్నాయి 20 మీలో అంటాయి, కాపులో ఎన్ని గడపలు ఉన్నాయి, గౌన్లలో ఎన్ని గడపలు ఉన్నాయి, ముదిరాజులో ఎన్ని గడపలు ఉన్నాయి, లేకపోతే ఎస్సీలో ఎన్ని గడపలు ఉన్నాయి అని అందాం. ఏ చౌరస్తాలన్నా నిలబడి ఏదన్నా ఊర్లే బీసీలు 50% కంటే తక్కువ ఉన్నారు అనేటువంటి ఊరుకు నన్ను తీసుకుపోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది కొండరెడ్డి పిల్లకైనా పోదాం. నేనేమంటున్నా అంటే ఏ గ్రామానికి పోయినా కానీ బీసీలు అబోవ్ 50% ఉన్నటువంటి బీసీలను తీసుకొచ్చి 46% తీసుకొచ్చారు. అది బోంగా నేనేమంటున్నా అంటే ఇప్పుడు అంతకుముందు 51% ఉండే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 51% ఎక్కడ ఉండే
తెలంగాణ అధికార ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగానైతే లెక్కలు చేశారో గతంలో సకల జనుల సర్వే దాంట్లో బీసీల లెక్క అని చెప్పేసి లెక్క పెట్టింది, అందరూ లెక్క పెట్టారు. అట్లనే ఆ రోజు సకల జన సర్వేలో మొత్తం అన్ని లెక్కలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా వెబ్సైట్ లో కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం అన్నప్పుడు ఇప్పుడు అసెంబ్లీలో పెట్టినా ఏం పెట్టినా దానికి ఏముంది, ఇలా ఏమైనా చేసారా రిజర్వేషన్ ఇంక్రీజ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్క రోజులో జరిగిన సర్వే కాదు, సుదీర్ఘ టైం తీసుకొని 1,00,000 మందికి పైగా సిబ్బందితో చేశాము. ఇంకా దానికి సంబంధించి క్రోడీకరించుకునే విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈలోగానే మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు, రిజర్వేషన్కి సంబంధించి కట్టుబడి ఉన్నామని వారు చెప్తా ఉన్నారు కదా. సరే, చరణ్ కౌశిక్ గారు ఇప్పటివరకు మాట్లాడారు కదా. నవీన్ గారు ఒకటే సబ్జెక్ట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నేను ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో డిక్లేర్ చేసింది మీ పార్టీ డిక్లేర్ చేసింది, ఆ పార్టీ డిక్లేర్ చేస్తుందా, ఈ పార్టీ డిక్లేర్ చేస్తారా అని చెప్పేసి బీజేపీ ఇస్తుందా, బీఆర్ఎస్ ఇస్తుందా అని చెప్పేసి మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. మేము ఒక్కటే చెప్తున్నాం, నిన్న మా కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ పరంగా రిజర్వేషన్ అంటే 50% ఎక్కువ ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మన పార్లమెంట్ ఎలక్షన్లలో కావచ్చు, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 ఎమ్మెల్యేలు ఇస్తా అంటే 34 ఇచ్చినటువంటి పార్టీ మాది. 19 టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ దానికైనా 3-4 ఓల్డ్ సిటీ నుంచి ఇచ్చిరండి. అంటే పార్లమెంట్ కు 2 స్థానాలు ఇస్తానన్న చెప్పినటువంటి మాటలు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు బీసీలను వాడుకోవడానికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. రైట్, రాజ్యాంగ సభలో జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అన్నది కదా. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రాహుల్ గాంధీ గారు, మోడీ గారు అనుకుంటే వెంటనే రాజ్యాంగ సభలో కూడా జరిగిపోతుంది. 10% రిజర్వేషన్ ఎట్లయితే దేశంలో పెంచిర్రో అదే విధంగా ఈ రోజు మా బీసీల పర్సెంటేజ్ కూడా ఉన్నది కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వండి, చట్టసభలో రిజర్వేషన్ కల్పించండి అని చెప్పేసి మేము ఒక గొంతుకగా మేము మాట్లాడడం జరుగుతుంది. చరణ్ కౌశిక్ గారు విన్నారు కదా, అంటే సభ నిర్వహించబోతున్నాము, అలాగే కులగణన సర్వేకి సంబంధించి అసలు అది సమగ్ర సర్వే కాదు, అసమగ్రంగా ఉంది, ఏమాత్రం కూడా చేయలేకపోయారనేది బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒక రోజు చేసింది మాత్రం కరెక్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2024 ఫిబ్రవరి 4వ తారీఖు నాడు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత సంవత్సర కాలం పాటు మధ్యలో గైడ్ లైన్స్ కావచ్చు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, అదే ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, 90,000 మంది ఎమ్మెల్యేటర్లు కావచ్చు, 30 రోజుల పాటు డేటా ఎంట్రీ కావచ్చు, 160 కోట్ల రూపాయల ఖర్చు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మాత్రం తప్పని చెప్పేసి ఒక పార్టీ, ఒక కుటుంబం, కొంతమంది వ్యక్తులు మాత్రం చెప్తా ఉన్నారు. ఇక్కడ వారి నిజాన్ని సిద్ధసూత్రం మరి ఎందుకు ఇవ్వాలి వివరాలు? కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ ఇంటిని సర్వేలో వాళ్ళు ఇవ్వరు వివరాలు, కేటీఆర్ గారు ఇవ్వరు, హరీష్ రావు గారు ఇవ్వరు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డికేఆర్ గారు ఇవ్వరు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వే మాత్రం ఇప్పుడు తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మేము చేసినటువంటి సర్వే అట్టట్టు ఉంటది, 50%, 56%. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 56% మీరు ఒకసారి స్వతంత్ర భారతదేశంలో బీసీబీలో ముస్లింస్ అనే వాళ్ళు ఉంటారు. మీరు ఒకసారి దూదేకులోళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, బీసీబీలో బీసీబీలో దూదేకులోళ్ళు ముస్లింస్ ఉన్నారా లేదా మీకు తెలుస్తుంది. అదే కాకుండా బీసీ రిజర్వేషన్ 2004 తర్వాత రాజశేఖర గారు వచ్చిన తర్వాత బీసీఈ పెట్టాడు. ఇవన్నీ వాస్తవి. అదే కాకుండా మీరు ఏం చెప్తా ఉన్నారు, ఓట్లు ఆంధ్రలో ఉంటాయి, తెలంగాణ ఉంటాయి, కొంతమంది మహారాష్ట్రలో కూడా తెలంగాణ ఓట్లు ఉంటది, అదే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారని నాకు అర్థం కాకడతా. ప్రభుత్వం చేసినటువంటి సర్వేనేమో తప్పు అవుతుంది, మీ కుటుంబం మీ పార్టీ మరి ఎందుకు ప్రకటించలేదు సమగ్ర కుటుంబ సర్వే? ఒక రోజు చేసిన సర్వే ఎందుకు అన్నాడు సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? అంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా సమగ్ర కుటుంబ ఇంటి సర్వే నిర్వహించాలి, ఖచ్చితంగా దాన్ని చట్టబద్ధంగా, అదేవిధంగా ఎమ్యులేటర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వము ఒక పకడ్బందీ వ్యవస్థతోటి నిర్వహించిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా, అదేవిధంగా సబ్ కమిటీ కావచ్చు, సబ్ కమిటీ మినిస్టర్ ఆధ్వర్యంలో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మిగతా సభ్యులను కూడా క్రోడీకరించి చాలా మంది మేధావులతోటి, కుల సంఘాలతోటి, అదేవిధంగా ప్రొఫెసర్లు మాట్లాడిన తర్వాత రిపోర్ట్ బయట పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ బాధేస్తా ఉంది, భయం వేస్తా ఉంది. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాట ప్రకారం చేసింది కాబట్టి దీనిలో ఏమైనా తప్పులున్నాయని చెప్పి వెతికే క్రమంలో
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు చెప్తోంది బీసీ డిక్లరేషన్ లో చెప్పిన హామీలని అమలు చేయాలని వారు కోరుతా ఉన్నారు. దానికోసం ఇప్పుడు మీరు ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ సభ అక్కడ పెట్టారో ఆ ప్రాంతంలోనే సభ నిర్వహించాలని, ఆ సభకు కేసీఆర్ గారు కూడా హాజరవుతారనేది వారు చెప్తున్నమాట. అంటే మీరు బీసీ డిక్లరేషన్ లో పెట్టిన విషయాల్ని ఎందుకు అమలు చేయట్లేదని అడుగుతా ఉన్నారు. సార్ ఇప్పుడు మేము అసెంబ్లీ ఇక్కడ పారిపోతలేము. మొన్న ప్రత్యేకంగా అసెంబ్లీ సభ ఏర్పాటు చేస్తే బీసీలు మేము ప్రేమ అసెంబ్లీకి మరి అసెంబ్లీకి రాడు. అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వం నిర్వహిస్తే వివరాలు ఇవ్వడు. అదేవిధంగా ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టరు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు మీ పార్టీ బీసీలకు ఏమైనా చేసిందా? ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ. అదేవిధంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పెంచే క్రమంలో ఆనాడు మీరు 34% ఉంటే సమైక్య రాష్ట్రంలో 23% కుదించి 11% బీసీలకు అన్యాయం చేసిందే మీరు. బీసీ ఉందంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీసీల నిండా ముంచి ఇప్పుడు బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే తెలంగాణ సమాజం హర్షిస్తా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మేము కామారెడ్డి డిక్లరేషన్ లేదా ప్రకటించినవో దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది ప్రభుత్వం. దాని ప్రకారమే సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించారు. అదేవిధంగా 50 రోజుల పాటు నిర్వహించి చట్టబద్ధంగా అసెంబ్లీలో పెట్టింది. కాదండి రాకేష్ గారు, మీరు రీసర్వే చేయమని అడుగుతా ఉన్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలే సర్వేలో పాల్గొనకుండా మళ్ళా రీసర్వే ఎందుకు అడుగుతున్నారనే ప్రశ్న కూడా వేస్తా ఉన్నారు. ఒకటి కేటీఆర్ గారు కానీ అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఎందుకు పాల్గొనలేదు, అసలు ఇప్పుడు రీసర్వే ఎందుకు అడుగుతున్నారనే ప్రశ్న కూడా వారు అడుగుతున్నారు. ఒకటి సరే, ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా అంటే నేను అడిగింది అసలు మనం చర్చ పెట్టింది ఎందుకు? సరే జనం కాదు, 1 minute సార్, 1 minute వాయిస్ తీసుకున్నా 1 minute సార్. మీరు అడిగిన దానికి ఒకటే ఆన్సర్ చెప్తా. దేశంలో రాష్ట్రంలో 70 లక్షల మంది జనాన్ని మాయం చేసి నెక్స్ట్ వచ్చేసి నువ్వు బీసీ డిక్లరేషన్ ఇచ్చినారో బాబు 42% రిజర్వేషన్ ఇయ్యి అంటే దాని గురించి మీరెందుకు పాల్గొనలే, నేనెందుకు పాల్గొనలే అని చెప్పేసి హైదరాబాద్ లో మీ ఇంటికి వచ్చిర్రా సార్ సర్వే చేయడానికి? చెప్పురు ఒకసారి నవీన్ గారు, వచ్చిర్రా అసలు మీ ఇంటికి? నేను అడుగుతుంది మిమ్మల్ని సార్, మీ ఇంటికి వచ్చి రమ్మన్న పోతే నేను వేరే టీవీ ఛానల్ అడిగితే అక్కడ పెద్ద మనిషి కూడా మా ఇంటికి రాలే అని చెప్పారు. నేనేమంటే హైదరాబాద్ అసలు ఎక్కడ సర్వే జరగలే, హైదరాబాద్ నవీన్ గారు వారి వారి గ్రామాల్లో ఓట్లుంటే గ్రామాల్లో సర్వే చేస్తే ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్తారు కదా. అంటే కాదండి, ఇప్పుడు మీ ఇంటికైతే వచ్చి ఇల్లు ఉన్నదని చెప్పేసి అంటే మీ ఇంటికి కూడా రాలేదు అన్నట్టు. మా ఊర్లో వచ్చారు కదా, మీ ఊర్లో అడుగుతారు కదా, వివరాలు తీసుకుంటారు కదా. అవును సార్ నవీన్ గారు, హైదరాబాద్ లో ఉన్నారా అమెరికాలో ఉన్నారా వాళ్ళకేం తెలుసు? నవీన్ గారు స్పష్టంగా నేను ఒప్పుకోలేదు, చేశారు హైదరాబాద్ లో. హైదరాబాద్ అయితే మీ ఇంటికి రాలేదని చెప్పారు, అవునా? అట్లా కాదండి, ఇప్పుడు ఆయా గ్రామాల్లో సర్వే చేసినప్పుడు కుటుంబ వివరాలు ఒక దగ్గర తీసుకుంటే సరిపోతుంది కరెక్టే సార్, తీసుకున్నారు ఒక దగ్గర తీసుకుంటే సరిపోతుంది అన్నప్పుడు అసలు నువ్వు ఏడుంటున్నావు వాళ్ళకి తెలియనప్పుడు ఒక దగ్గర తీసుకుంటే మీరైతే డైరెక్ట్ అటెండ్ కాలే కదా. నేనేమంటానంటే 42% రిజర్వేషన్ ఇస్తావా అయ్యావా అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మేము రిజర్వేషన్లను క్యాప్ పెంచాం తగ్గిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 2000 అప్పుడు 12 13 తీసుకపోయి ఇచ్చింది. నువ్వు చెప్పిన దానికి నా చిత్తశుద్ధి నువ్వు ఇచ్చిన హామీని అరే సార్ ఒకటే అడుగుతున్నా, నువ్వు చిత్తశుద్ధి ఏంటి అంటే ఇదే రన్నింగ్ కామెంటరీ. నేను ఒకటే అంటున్నాను గారు, కిషోర్ రెడ్డి గారు వాయిస్ తీసుకున్నా. అసలు బీజేపీ స్టాండ్ వినొద్దా? రెడ్డి గారు, బీజేపీ ఎందుకు చేయలేకపోయింది కులగణన సర్వేని? ఆయా ప్రాంతాలు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు కానీ ఆయా ప్రాంతాల్లో ఏం న్యాయం చేశారు? బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు బీజేపీకి లేదు అనేది కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తా ఉంది. ఏం చెప్తారు? ముందుగా నవీన్ గారు మీకు, అట్లాగే డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, డాక్టర్ చిరుమల రాకేష్ కుమార్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, శుభోదయం. ఇప్పుడు కులగణన చేసేది ఎందుకండి? కులగణన చేసేదే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అన్నారు. అంటే ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత హక్కు ఉండాలి. ఇప్పుడు కులగణన చేసిన తర్వాత ఏం చేద్దాము? ఒక ప్రధానమంత్రిని చేద్దామా? బీసీలు ఎక్కువగా ఉన్నారు చేపట్టి ఒక ముఖ్యమంత్రిని చేద్దామా?
మంత్రుల్ని ఎక్కువ మందిని చేద్దామా, ఎమ్మెల్యేలను ఎక్కువ మందిని చేద్దామా, రాజకీయంగా వారికి స్థానం కల్పించడానికి అని అంటే, ఇప్పుడు మండల్ కమిషన్ గురించి డాక్టర్ రాకేష్ గారు చెప్పారు ఇంతకుముందు. ఏమన్నారు? రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లోనే మండల్ కమిషన్ కి అగేన్స్ట్ గా మాట్లాడారు. మాట్లాడితేనే దాని మీద సుదీర్ఘ చర్చ జరుగుతుంది. మా బీజేపీ రిప్లై ఇస్తారు దాని మీద. అప్పుడు విపి సింగ్ గారు ప్రభుత్వంలో, అప్పటికి రిపోర్ట్ వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దాన్ని బుట్టదాఖలు చేశారు. చేస్తే బయటికి తీసి మళ్ళీ బీసీలకి రిజర్వేషన్లు తెచ్చాం. సో మీకు ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు అని తెలిస్తే రిజర్వేషన్లు ఇస్తారనుకోండి, ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ. అది ఇచ్చేసాం బీజేపీ ముందే పని. రెండవది, ప్రధానమంత్రులు చేస్తామా? మేము చేశాం. వారు ఒక కుటుంబంలో ఉన్నవారు లేకపోతే వారి ఆధీనంలో ఉన్నవారినే చేసుకునే క్రమము కాంగ్రెస్ది. ఆ ఒక్క కుటుంబంది వారి క్యాస్ట్ ఏంటో ఇప్పుడు కౌశిక్ గారు చెప్తారు మనకి. వారు ఎంత న్యాయం చేశారు, ఏ కులానికి ఎంత న్యాయం చేశారు, దేశ లెవెల్లో ప్రధానమంత్రుల క్యాస్ట్లు ఏంటి అనేది కొంచెం చదువుతారు తర్వాత మనకి. ఎందుకంటే వారు కూడా క్రెడిట్ తీసుకోకుండా ఉండలేరు కదా అని చెప్తారు. ఇప్పుడు చెప్పినప్పుడు మనకే తెలుస్తుంది ఎంతమంది బీసీలకు చేశారు లేదా ఎవరికి చేశారు అనేది. అది రెండో పాయింట్ అండి. మూడవది, పోనీ ఈ రోజు మనకి ఇంత కులగణన అయిపోయింది, ఇంత తెలిసిపోయింది కదా, తెలిసిపోయి మన రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, దాని మీద లెక్కల్లో తేడాలు ఉన్నాయని ఇంతకుముందు చర్చ జరిగింది. సరే, తేడాలు ఉన్నా కానీ ఒక 5% అటు ఇటు అయినా కానీ ఏదైనా కానీ బీసీలు మాత్రము యాదవులే కానివ్వండి, గౌడ్లే కానివ్వండి, వారు చెప్పినట్లే ముదిరాజులే కానివ్వండి, కాపులే కానివ్వండి, ఇవన్నీ లెక్కలు చూస్తే కుమ్మరి కమ్మరి అంతా చూస్తే మీకైతే 50% దాకా ఉన్నారనేది మనకు క్లియర్గా తెలుసు. మరి 50% ఉన్న వారికి మన 50 సంవత్సరాలు మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశే కానీ తెలంగాణనే కానీ పరిపాలించిన కాంగ్రెస్ ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేరే అని చెప్పి రేపు పొద్దున్నే రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేసి ఏమైనా బీసీ ముఖ్యమంత్రిని పెట్టబోతున్నారా? పెడితే హర్షిద్దాం. ఇగో నెంబర్లు ఇంత ఉన్నాయి అని చెప్పి. మీకు ఎట్లా ఉందంటే పరీక్షల్లో మాత్రము రాకేష్ గారు మీకే 99 మార్కులు వచ్చాయి, కిషోర్ గారికి 25 మార్కులే వచ్చాయి, మీకు 99 మార్కులు వచ్చాయి, కాకపోతే ఉద్యోగం మాత్రం కిషోర్ గారికి ఇస్తాము. మీరు ఈ రిపోర్ట్ చూసారా? మంచిగా చెప్పుకోవడానికి వెనకాల ఫ్రేమ్లు ఉన్నాయి రాకేష్ గారి స్క్రీన్ లో. వెనకాల ఫ్రేమ్ కట్టించి పెట్టుకోండి, మా క్లాస్ టాపర్ని నేనే అని చెప్పి పెట్టుకోండి. కిషోర్ గారికి మాత్రం ఏముందండి, ఆ తుచ్చమైన ఉద్యోగం మాత్రం వారికే ఇద్దాము, నెలకు 2 లక్షలు వచ్చేది, మీరు మాత్రం గొప్ప సర్టిఫికెట్ ఇస్తున్నాను, అది వెనకాల పెట్టుకోండి అని చెప్పినట్లుగా ఉంటుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనేది ఒకటి. రెండవది, కాంగ్రెస్ ఏం చేయబోతుంది. రెండవది, ఈరోజు కొత్తగా ముస్లిం బీసీస్ అని చెప్పి కనుగొన్నారండి. నేను రాకేష్ గారైనా చరణ్ కౌశిక్ గారైనా ఒక విషయం నేను చెప్తాను, 2 విషయాలు. డాక్టర్ అంబేద్కర్ గారు అయితే మతం ప్రకారంగా రిజర్వేషన్లు వద్దు అన్నారు, అది తెలిసిందే, వారికి తెలిసిందే, వీరికి తెలిసిందే. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ముస్లిం బీసీస్ అన్నారు కదా, ముస్లిం బీసీస్ అని చెప్పి అన్నప్పుడు మరి క్రిస్టియన్ బీసీలు లేరా అండి? అసలు క్రిస్టియన్లే లేరా? మొన్న మీరు లెక్కల్లో చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, మన రాష్ట్రంలో ఒక క్రిస్టియన్ లేనట్టు ఉంటుంది. ఓసీలు ఉన్నారు ముస్లింల్లో, బీసీలు ఉన్నారు ముస్లింల్లో అని చెప్పి సపరేట్గా ఇస్తారు, కానీ క్రిస్టియన్ల సంగతి మాత్రం అసలు పట్టించుకోలేదు. ఎందుకు అనేది మూడో ప్రశ్న. అంటే వారు చేసిన దీనికి ఇప్పుడు ఇందుకేనేమో మరి వారి ఓన్ ఎమ్మెల్సీ ఈ రిపోర్ట్ మీద డాష్ పోసి నిప్పంటించాలి అని అన్నాడు, మంట పెట్టాలి అన్నారు. మరి దాని గురించి అయితే మరి రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ గా వచ్చి కాలబెట్టిండు, మిగిలిన వాళ్ళందరూ కూడా పెట్టాలన్నారు. ప్లస్ మరి దాని గురించి రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి ఖండించిన దాఖలాల్లో ఏదో డిసిప్లినరీ కమిటీ ఇచ్చింది. ఎన్నిసార్లు చూడలేదండి మనము కేంద్రంలో వీళ్ళ డిసిప్లినరీ కమిటీ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందని చెప్పి. ఎలక్షన్ల ముందు ఏదో మాటల్లో ఎవరు మన శామ్ పిట్రోడా గారిది, లేకపోతే ఇక్కడ మణిశంకర్ అయ్యర్ గారు అనుకుంటా, రాహుల్ గాంధీ చింపేసింది కదా, నెల రోజులు బర్తరఫ్ చేస్తారు వాళ్ళని, మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తారు. వీరి డిసిప్లినరీ కమిటీ కాదండి, మన సమాజానికి. అవును, మా ఎమ్మెల్సీ మాట్లాడింది మా అఫీషియల్ ఇది కాదు, ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను అని చెప్పి రేవంత్ గారు ఒక్క మాట మాట్లాడారా? అట్లా లేదు. మళ్ళీ వారి ఎమ్మెల్సీనే ఇదే రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని కుల విద్వేషాలు పెంచుతున్నారు. ఒక కులం వారు ఇంకో కులం వారి డాష్ తాగాలి, ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు అది ఆ రచ్చ నేను చేయదలుచుకోలేదు, అది చాలా మన సమాజానికి మంచి. రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట అనలేదండి, రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి కూడా ఒక్క మాట అనలే. ఆయన పోరాటం చేస్తుండట కాంగ్రెస్ పార్టీ మీద, కానీ ముఖ్యమంత్రి మీద కాదట.
కాదట. మా రాహుల్ గాంధీ ఉంటది. కలిసి అంటే ఎవరు ఏం ప్రయత్నిస్తున్నారు, మీరు చాలా చాలా ప్రశ్నలు అడిగారు, చరణ్ కౌశిక్ గారు సమాధానం చెప్తారు. ఇంకొక 2 పాయింట్లు మాట్లాడి నేను వెళ్ళిపోతాను, నేను క్లోజ్ చేస్తాను. స్పెసిఫిక్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్రిస్టియన్ల విషయం మాట్లాడాం, ఇప్పుడు ముస్లిమ్స్ విషయం అండి. ముస్లిం ఓబీసీలు అన్నారు. ఇప్పుడు మీకు తెలుసు రాజ్యాంగబద్ధంగా 50% లిమిట్ చేసింది ఏది, ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ మీద. అందులో 2 పాయింట్లు ఉన్నాయి. ముస్లింలు మనల్ని, ముస్లిం రాజులే కదండి మనల్ని ఏలింది 75 సంవత్సరాల వరకు క్రితం వరకే. ఇప్పుడు అందులో సామాజిక వెనుకబాటుతనం కూడా ఉంది అని అంటున్నారు. అసలు మనం రిజర్వేషన్లు పెట్టిందే ఎస్సీ ఎస్టీ అయినా కానీ క్రిమి లేయర్ అనే కాన్సెప్ట్ తర్వాత వచ్చింది. ఆర్థికంగా ముందుకెళ్ళినా సామాజికంగా కొన్ని శతాబ్దాల పాటు వెనుకబడి ఉన్నాం చేయబట్టి అన్న పదం ఒకటి ఉంటుంది. కొన్ని శతాబ్దాల పాటు మనల్ని వెళ్ళింది ముస్లింలే. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏమన్నారన్నది పక్కకు పెడితే, మరి ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ కి అని చెప్పి ఈ రోజు ముస్లింలది 10% ఉందని చెప్తే, రేపు సుప్రీంకోర్టు 50% అన్నది కదా, అంతకంటే ఎక్కువ తీసుకెళ్తామని మీరు మాట్లాడితే దానికి కూడా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు తీసుకెళ్లలేదు, సోనియా గాంధీ గారు ప్రభుత్వం రన్ చేస్తున్నప్పుడు కేంద్రంలో, మరి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పెంచలేకపోయారు? ముస్లింలకు వారు రిజర్వేషన్ అన్నారు, 6% ఏమంటే మళ్ళీ 4%, 50% కిందికి కుదించుకోవాల్సి వచ్చిన అవసరం పడింది. ఆ రోజే మీరు 70%, 80% చేసేసి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెడితే అయిపోయేది కదా. కానీ పెట్టలేమని వారికి తెలుసు, సుప్రీంకోర్టు ఒప్పుకోదని వారికి తెలుసు. ఈ రోజు మభ్యపెట్టడం కాదండి, దీని మొత్తం కులగణన సర్వే పర్యవసానం ఏంటంటే వారు ఇచ్చిన హైలైట్స్ ఎందుకు అంతగా స్ట్రెస్ చేశారు అనేది. ఈ రోజు బీసీలకున్న, బీసీలు అంటే మనం యాదవులు, ఇంతకుముందు వీరే ఇచ్చారు ఎగ్జాంపుల్స్, యాదవులు గౌడ్లు అనుకుంటూ, వారికి ఈ రోజు ఉన్న రిజర్వేషన్ల కన్నా రేపు తగ్గుతాయి తప్ప పెరిగేది లేదు. నేను 100% రాసిస్తున్నాను. ఆ 27% ఆ శాతం ఇప్పుడు ఏదైతే ఉందో అందులోనే ముస్లింలకు ఎక్కువ శాతం చేసే ప్రక్రియ బీసీఈ అన్నారు ఇంతకుముందు కౌశిక్ గారు. ఈ ప్రక్రియనే గాని, తగ్గే ప్రక్రియనే గాని పెరిగేది లేదు. ఈ సర్వే రిజల్ట్స్ అవే చెప్తున్నాయి. ఈ సర్వే రిజల్ట్స్ ఏమొచ్చాయనేది కాదు, ఇండివిజువల్ రిజల్ట్స్. దానికన్నా ముఖ్యంగా మన ప్రభుత్వం ఈ సర్వేలో నుంచి ఏ విషయాలను బయటికి తీసి ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నది అనేది ముఖ్యమండి. ఈ రోజు కేవలం ముస్లింల విషయాల్లో స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారు, ఏం చెప్తారు సార్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, ప్రతిసారి ముస్లింలకు మరి ముస్లింల రిజర్వేషన్ సంబంధించి పార్లమెంట్ లో చట్టం చేసేవారు వద్దనరా? తీసేసిన చట్టం చేసి అయిపోతుంది కదా. ముస్లింల రాజకీయం చేయాలా, ముస్లింల హిందువుల మధ్య గ్యాప్ తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ లాభం జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు విద్వేషాలు తెచ్చుకుంటే ప్రసంగం చేస్తారు. మరి బీసీ ప్రధానమంత్రి ఎందుకు మరి బీసీలకు చట్టసభ రిజర్వేషన్ తెస్తలేడు? ఎందుకు జాతీయ స్థాయిలో కులగణన చేయడం లేదు? ఎందుకు బీసీలకు నిధులు, అత్యధికంగా నిధులు ఎందుకు ఇవ్వడం లేదు బడ్జెట్ లో? ఎందుకు బీసీలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి బీజేపీ నేతలు ఓసీ సామాజిక చెప్పిన మహేష్ రెడ్డి గారు చేశారు. అదే బండి సంజయ్ గారు అకారణంగా ఎందుకు తొలగించారు? ఇవన్నీ సమాధానం చెప్పండి, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము చెప్పినాం, కామారెడ్డిలో 47% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినాం. దాని ప్రకారం 50 రోజుల పాటు 94,000 మంది ఎమ్మెల్యేలు, 9,627 మంది సూపర్వైజర్ పనిచేసి పక్కబందిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి ఉన్నాడు సిద్ధరామయ్య గారు, యాదవ సామాజిక తెలంగాణ రాష్ట్రంలో ఓసీ సామాజిక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీరు జాతీయ స్థాయిలో బీసీలకు నిధులు ఇవ్వకుండా మీ గుజరాత్ రాష్ట్రంలో లోకల్ బాడీ రిజర్వేషన్ బీసీలకు ఇచ్చేది 10% మాత్రమే. నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలోనే బీసీలు మోసం చేసినప్పుడు బీసీ ప్రధానమంత్రి అని చెప్పేసి పేరు చెప్పుకుంటూ బీసీలు ఎన్న ముంచిందే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాం మేము, బీఆర్ఎస్ పార్టీ ఏదైనా చర్యలు తీసుకుంటే కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారికి ఎందుకు సమాచారం ఇయ్యని వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి. మరి ఇప్పుడు తిరుమల మీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా చేయలేదు కదా హర్షిస్తుంది. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించొద్దు. అమ్మ పెట్టదంటే అనుకోలేదన్న. చెప్పండి రాకేష్ గారు, ఏం చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో సమగ్ర కుటుంబ బయట పెట్టలేదు. సమగ్ర కుటుంబ సర్వే మీ దగ్గరనే ఉంది కదండి, కావాలంటే ఒక్క నిమిషంలో ఆన్ చేయొచ్చు, వెబ్సైట్ లో ఆన్ చేయొచ్చు. అది ప్రభుత్వం చేసిన సర్వే కదా, ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉంది. ఈ ప్రధానమంత్రులు నిధులు ఇవ్వకుండా
నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో అదే మళ్ళా అదే పోతుంది సార్. సార్, సరే రాకేష్ గారు ఏం మొత్తంగా ఈ రాజకీయమే చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారా దీంట్లో నిజంగా రాజకీయం కోసమే ఇప్పుడు సభన నిజంగా గతంలో మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా అనేది వారు చెప్తున్న మాట. సరే రాకేష్ గారు చెప్తారు సమాధానం. చెప్పండి రాకేష్ గారు. నవీన్ గారు, నాదొక చిన్న విజ్ఞప్తి అండి మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా. ఎందుకంటే ఏబిఎన్ ద్వారా డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి చేరుతున్న సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి మేము మీతో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే మొన్న అసెంబ్లీలో వచ్చేసి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, నేను వచ్చింది మా మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడొచ్చా పిసిసి అధ్యక్షుడిని, 42% మా పార్టీలో రిజర్వేషన్ అమలు చేస్తాం కానీ ప్రభుత్వంలో అమలు చేయమని చెప్పేసి మొన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నేనేం అడుగుతున్నా అంటే మీ ద్వారా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించండి సార్. నేను ఎందుకు అడుగుతున్నా అంటే వేరే దాంట్లో కదా, కాంగ్రెస్ పార్టీలే కదా. నేనేమంటున్నా కాదు ఇప్పుడు ఇద్దరే బీసీ మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే 8 మంది బీసీ మంత్రులు ఉండాలి, ఇంకా 6 మా బీసీ మంత్రులకు స్థానం కల్పించండి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన పాపం రేవంత్ రెడ్డి గారు అంత పిసిసి అధ్యక్షుని అడుక్కొని వచ్చారు కదా, మేము ఇస్తామని చెప్పేసి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఎమ్మెల్సీలు వస్తాయో దాంట్లో కూడా 42% రిజర్వేషన్ మా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నేనేమంటున్నా అంటే విస్తరణ జరగాలి కదా, జరిగిన తర్వాత ముందుకు వెళ్తారు. నవీన్ గారు ఇప్పటి వరకు కాంగ్రెస్ వారు ప్రధానమంత్రిని చేసింది ఏ కులస్తుల్ని చేసిందో ఒక్క నిమిషం ఆగండి ఒక్కటే నిమిషం చెప్పాలి. కూడా ఏ కులస్తులను చేసిందో పాపం వారి దగ్గర కుల సర్వే లేక అట్లా చేశారు కదా. ఈ రోజు తెలిసింది కదా, ఒక్క 5 నిమిషాలండి రేవంత్ రెడ్డి గారు ఒక్క సంతకం పెట్టి గవర్నర్ గారికి లెటర్ రాస్తే ఈ రోజు చేయగలిగిన మార్పు ఇమ్మీడియట్ గా ఏముంది. కేబినెట్ మినిస్టర్ ఇప్పుడు 12 మందే ఉన్నారు, ఆ 12 మందిని మార్చాలన్నా 5 నిమిషాల పని అండి. సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ముఖ్యమంత్రిని మార్చాలన్నా 5 నిమిషాల పని. కాంగ్రెస్ వారు ఎన్నో దశాబ్దాల నుంచి చూపిస్తున్నారు ముఖ్యమంత్రిని మారుస్తారు, ముఖ్యమంత్రిని మార్చాలన్నా 5 నిమిషాలు. ఇప్పుడు ఏంటంటే అజ్ఞానంతో మాకు తెలియక మేము ఎప్పుడు సొసైటీలోకి రాలేదు చేయబట్టి కాంగ్రెస్ వారు తెలియక దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారని మాకు తెలియక మండల్ కమిషన్ రిపోర్ట్ ని ఈ రోజు మీకు తెలిసింది కదా, తెలంగాణలో అమలు చేయండి సార్. లాంటి వారికి పార్టీ పదవులు ఇస్తే ప్రగతిని ఆపొద్దు. ఏ పాయింట్ వస్తున్నాయి అమలు చేయడానికి అనే విషయాన్ని రాకేష్ గారు మొత్తంగా అంటే ఈ వ్యవహారం అంతా ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక ఆరోపణ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిన్న అంటే ఆ పార్టీ నేతలు చెప్తోంది మీరు పరోక్షంగా బీజేపీకి సహకరించేందుకు ప్రయత్నం జరుగుతోంది, లోక్సభ ఎన్నికల్లో కూడా అదే చేశారు అనే విషయం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒకటే స్పష్టంగా నేను అడుగుతున్నా, ఈ రోజు మనం అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తారా అమలు చేయరా అనేది కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నటువంటి ప్రశ్న. దానికి చుట్టూ తిరిగి ఇంకోటి అని ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నా. నేనేం అడుగుతున్నా అంటే మీరు 42% మీరు పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నారు అన్నప్పుడు ఆ నిర్ణయంలో రాష్ట్ర కేబినెట్ లో ఎందుకు 11 మంది ఉంటే ఇద్దరే బీసీలు ఉన్నారు, అది కూడా ఒక మహిళా మంత్రి, ఒకరు అదే 12 మందిలో ఇద్దరే ఉన్నారు, ఒకరు పొన్నం ప్రభాకర్ అన్న, నెక్స్ట్ వచ్చేసి కొండ సురేఖక్క, ఇద్దరే ఉన్నారు. ఎందుకు లేరు? వాళ్ళని మహిళా కోటలో ఒకరు వేసినప్పుడు ఒకరే ఉన్నారు అన్నట్టు బీసీ. ఇంకా విస్తరణ జరగాలి కదా సార్. 14 నెలలు అయిపోయింది సార్. అంటే జరగదని చెప్పేసి మీరు కూడా అనిపిస్తుంది అంటే నేనేం చేయలేను సార్. సార్ 14 నెలల తర్వాత సార్ 14 నెలలు అయిపోయింది సార్. నేనేమంటున్నా అంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే సార్ చర్చ ప్రజల్లోకి వెళ్తుంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు చరణ్? నేను ఒకటే అడుగుతున్నా చరణ్ గారికి ఒకటే ప్రశ్న, సూటి ప్రశ్న.
నేనేమంటున్నా అంటే సరే క్యాబినెట్ లేదు అని చెప్పేసి మీరు చెప్పారు, అది వేరే విషయం, సెకండరీ అంశం. క్యాబినెట్ ఉంటుందా లేదా అనేది మీ పార్టీ అంతర్గతం. ఇప్పుడు ఎమ్మెల్సీలు 5 ఎమ్మెల్సీలు వస్తున్నాయి. 5 ఎమ్మెల్సీలలో మరి బీసీలకు 42% కోట కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో బీసీలు మీరు అసలు పోటీ ఎందుకు చేయట్లా? అది చెప్పండి సార్. ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా స్థానిక సంస్థలలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుంది? మీరు పోటీ చేయకపోతే కాదు, మీరు బీజేపీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నారని చెప్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. నవీన్ గారు అభ్యర్థులు లేరా అని అడుగుతున్నారు. ఇంకో మాట, పక్క రాష్ట్రంలో సార్ మేము లాస్ట్ టైం కూడా ఎలక్షన్ లో కంటెస్ట్ చేయలేదు, మా గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ లేడు. లాస్ట్ టైం మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా లేరు. కావాలంటే మీరు రికార్డ్స్ చెక్ చేసుకోర్రి. ఆ రోజు మరి బీజేపీ గెలిచిందా? గెలిచింది. మొన్న బై ఎలక్షన్ లో పోటీ చేశారు కదా, మొన్న నల్గొండ ఖమ్మం వరంగల్ కి సంబంధించిన బై ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్ పోటీ చేశారు. ఏది పడితే అటు మాట్లాడకండి నవీన్ గారు, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు పోటీ చేశారా లేదా? మొన్న బై ఎలక్షన్ లో చేశారా లేదా? నవీన్ గారు, జీవన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా. ఈ రోజు మనం చర్చ పెట్టుకున్నది బీసీ అంశం, ఎమ్మెల్సీ. ఎందుకంటే బీసీ అంశం వాళ్ళు ఏం చేయలేదని తేలిపోయింది కాబట్టి మీరు ఎమ్మెల్సీ. నేనేమంటున్నా, అరే 1 minute అన్నా, నువ్వు చైర్మన్ ఇచ్చిందంటే బీసీలు ఎంత మంది ఉన్నారు? నువ్వు 42% బీసీలో చైర్మన్ ఇచ్చినావా? 42% స్టేట్ చైర్మన్ ఇచ్చినావా చెప్పు. నీ పార్టీలే కదా, నువ్వు బయటికి మాట్లాడకు. నేనేమంటున్నా అంటే అచ్చా అచ్చా మీరు చర్చించుకుంటున్నారు అంతే. మా యాదవ మిత్రుడు, మా యాదవ మిత్రుడు మా చరణ్ కౌశిక్ గారు చర్చించుకుంటున్నారని ఆనందపడుతున్నటువంటి నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి మిత్రమా. ఏంటంటే మీకు చర్చించుకునే అవకాశం ఇచ్చినట్ట. మా నాన్న చైర్మన్ చేసిన, నేను ఒక బీసీగా చైర్మన్ చేసిన. హైదరాబాద్ ఇద్దరు బీసీలను చేసిన. నేనేమంటానంటే శాసనసభ స్పీకర్, శాసనసభ మండలి చైర్పర్సన్ ఇద్దరు బీసీలను పెట్టినాం. నేనేమంటానంటే మేము బీసీలుగా గర్విస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు న్యాయం జరిగింది. అరే మీ దాంట్లో న్యాయం జరిగిందని చెప్పు అంటే మేము చర్చించుకుంటున్నాం. అధికారం నుండి ఏం చర్చించుకుంటారు, ప్రతిపక్షం నుండి చర్చించుకుంటారు. కానీ ఇప్పటికైనా అరే కిషోర్ రెడ్డి గారితో కంక్లూడ్ చేయండి. కిషోర్ రెడ్డి గారు చెప్పండి ఏదో చెప్తున్నారు కదా, ఫైనల్ గా ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు చేయగలిగింది వారైతే ఇప్పటివరకు అయితే చెప్పలేదు. ప్రధానమంత్రిల క్యాస్ట్లు చెప్పలేదు, ముఖ్యమంత్రి. సరే మళ్ళీ మీరు అక్కడ దాకా వదిలేండి. నేను ఒక్కటే విషయం చెప్తున్నా. ముందు రాకేష్ గారు అడిగినట్లే, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు డాక్టరేట్ ఉన్నవారు, మంచిగా మాట్లాడతారు. నేను చాలా డిబేట్లలో కూడా రాకేష్ గారు ఉన్నప్పుడు కూడా మేము చరణ్ కౌశిక్ గారు, కుండగాల మహేష్ గారు ఇట్లా ఉన్నారు, మంచిగా మాట్లాడే వక్తలు కూడా ఉన్నారు, మంచి పాలిటీషియన్స్, లాయల్ టు కాంగ్రెస్. మరి ఇట్లాంటి వారికి ఏమన్నా అవకాశాలు ఇస్తారా? లేకపోతే యాక్చువల్లీ ఇద్దరు కూడా, నేను మొన్న మహేష్ గారు వచ్చారు డిబేట్ లోకి, ఈ రోజు కౌశిక్ గారు వస్తున్నారు. ఇద్దరు కూడా ఏం చెప్తున్నారంటే మాకు చర్చలు చాలు, మాకు ఈ నెంబర్స్ చాలు, రిపోర్ట్లు ఇస్తే చాలు. కాంగ్రెస్ లో అంతకంటే ఎక్కువ వారికి కూడా ఆశలు ఎక్కువ లేవు. ఎందుకంటే వారు ఉన్న పార్టీ గురించి వారికి తెలుసు, మాకు ఎట్లాగో న్యాయం చేయరు, మాకు ఎక్కువ చేస్తే ఇగో ఇట్లాంటి రిపోర్ట్లు కొన్ని పెట్టినందుకు మేము సంతోషపడి పండుగలు చేసుకుని మాకు అదే గొప్ప అని చెప్పి, లేకపోతే పార్టీలో ఏదో పదవులు ఇస్తారు. అంతేగాని అధికారం బీసీలకి ఇట్లాంటి పెద్ద పదాలు మా దాంట్లో మాట్లాడితే మమ్మల్ని బతకనీయడం అన్నా, అగో తిన్మ మల్లన్న ఇట్లాగే ఏదో మాట్లాడితే మొన్ననే ఆయన డ్రామానే మండలనైతే డ్రామానే, అది రేవంత్ రెడ్డి గారే చేపిస్తున్న డ్రామాని క్లియర్ గా ఒక విషయం 42% అమలు చేస్తాం. ఇట్లాంటి మంచి వక్తులు ఉన్నారు కదా, మన కళ్ళెదురుగానే కనిపిస్తున్నారు కదా, ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నారు కాంగ్రెస్ లో కూడా. పాపం వారు కూడా ఏం అనలేక, అవును అధికారంలో మా పార్టీ వాటా ఇస్తది, ఇవ్వాలి అనే మాట బీసీల తరఫున వారు మాట్లాడలేని పరిస్థితి రిపోర్ట్లన్నీ చెప్పండి. రిపోర్ట్లు ఇచ్చాము అని, రిపోర్ట్లు కాదు, మాకు రిపోర్ట్లే అవసరం లేదు. మండల్ కమిషన్ ని సపోర్ట్ చేయాలన్నా మాకు రిపోర్ట్లు అవసరం లేదు. ఇప్పుడు ప్రజలతో మమేకమైన వారికి ఈ డేటా ఏదో అఫీషియల్ గా ఒక ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎవరినో తీసుకొచ్చి ఒక 4 రోజు కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చి వాళ్ళతోటి
చేపిస్తేనే తెలవాల్సిన అవసరం లేదండి. ప్రతి రాజకీయ పార్టీకి మీకు ఒక్క విషయం చెప్తాను, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల ముందు ప్రతి కాన్స్టిట్యున్సీది కూడా ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు, అందులో నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఎవరిని గెలవాలి, వాని ఫోన్ నెంబర్లు ఏంటి అని చెప్పి మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లలో కూడా వస్తాయండి. అట్లాంటిది ఏమీ తెలియకనే మీ ముఖ్యమంత్రిని చేయలేదు మన రాష్ట్రంలో. వారు మిమ్మల్ని కూడా మాట్లాడారు, మీ ఎల్పీ లీడర్ని, మీ రాష్ట్ర అధ్యక్షుడిని, మీరెవరిని పెట్టుకున్నారు, గతంలో ఉన్న బీసీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు, బీసీ ముఖ్యమంత్రి అని నిర్ణయించింది మేము. సంజయ్ గారిని చివరిలో ఎందుకు తొలగించారని అడిగారు, అలాగే ఎల్పీ లీడర్ ఎందుకు పెట్టలేకపోయారని అడిగారు. పాయల్ శంకర్ గారు ఒక్క నిమిషం, మొదటిసారి టీఆర్ఎస్ కూడా అవకాశం ఉంది, వారు కూడా ఆగండి ఒక్క నిమిషం చెప్తాను, వదిలేస్తాను. పాయల్ శంకర్ గారు ఉన్నారు ఈ రోజు డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మొదటిసారి ఫ్లోర్ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఒక్క నిమిషం, ప్రధానమంత్రి ఇచ్చింది మరి 27 మంది క్యాబినెట్ మంత్రులు కేంద్రంలో ఆ విషయం గురించి మాట్లాడినారా? అసలు మీరు ఉండాల్సిన పార్టీ బీజేపీ తెలుసా మీకు? నిజంగానే బీసీ రాకేష్ గారికి కూడా చెప్తున్నాను, ఉండవలసిన బీజేపీ పార్టీ బీజేపీ. ఎవరికి ఇవ్వని ఛాన్స్ 2 చోట్ల నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ గారు తెలిసిన అసెంబ్లీలో, పార్లమెంట్ కి పంపించాము. సరే చరణ్ గారు కంక్లూడ్ చేయండి, ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి మరి మీకు న్యాయం జరగదు కదా? ఇక్కడ 3 ఎమ్మెల్సీలు వస్తుంటే పోటీ చేయలేదు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. లోపాయికారికి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెడతలేదు. గతంలో అది నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎలక్షన్లు నిర్ధారణ అయింది కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయదు. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లాభం జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టొద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించేయడం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే నేనే మీ పార్టీ పెరిగింది, ఎలక్షన్ వస్తే మాకే ఓటేస్తారని చెప్పి కేసీఆర్ గారు చెప్తాం. మరి ఎందుకు మీరు టీచర్స్ ఎన్నికల్లో పోటీ చేసలేరు, ఎందుకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో పోటీ చేసలేరు, ఎందుకు భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది? దానికి సమాధానం చెప్పాలి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా 3 ఎమ్మెల్సీలు వస్తే 2 బీసీలకు ఇచ్చారు, ఒకటి సినిమాల మల్లన్నకు, ఒకటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ గారికి 2 రాజ్యసభలో అనిల్ కుమార్ గారికి ఇచ్చిన, ఒక 2 కాంగ్రెస్ పార్టీ అనునిత్యం అనుక్షణం. సరే చూద్దాం. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, థ్యాంక్ యూ, అలాగే రాకేష్ గారు, కిషోర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ డిబేట్ లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా అయితే కుల గణనకు సంబంధించి చాలా క్లియర్ గా జరిగింది అనే విషయం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. శాస్త్రీయంగా 1,00,000 మందికి పైగా మెంబర్స్ తోని చేశాము సర్వే అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. తదనుగుణంగానే మిగతా అభివృద్ధి కానీ ఇతర అంశాలకు సంబంధించి ముందుకు వెళ్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం సభ నిర్వహించబోతా ఉంది, అలాగే బీజేపీ కూడా దానికి సంబంధించి సభలు నిర్వహించే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా అయితే రాజకీయం వేడెక్కిందని చెప్పొచ్చు. అన్ని అంశాలకు సంబంధించి రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయనేది కనిపిస్తూ ఉంది ఇతర పార్టీలని కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చెప్తా ఉంది. చూడాలి.